థ్యాంక్ యూ. అండ్ ఆది గారు, సార్ ఏంటి సార్ ఈ ట్రైలర్ ఏంటి? అసలు మీరేమో లవర్ బాయ్‌గా ఇన్ని రోజులు మేము చూసాం. మీ ఫ్యాన్స్ అంతా మిమ్మల్ని లవర్ బాయ్ అనుకుంటున్నారు. సడెన్‌గా ఇటు షిఫ్ట్ అయిపోయారు. ఏంటి 'శంబాల' చాలా బావుంది. మీ డ్రెస్సింగ్ మీరు సైకిల్ మీద వస్తుంటే సైకిల్‌కి ఒక లైటు, ఒక సైంటిస్ట్ లాగా మీరేమో ఈ మూఢనమ్మకాల్ని నమ్మకుండా సైన్స్‌ని నమ్ముతుంటారు. చాలా డిఫరెంట్‌గా ఉంది మీ క్యారెక్టరైజేషన్. 'శంబాల' మూవీని సెలెక్ట్ చేసుకున్నారు అనంటే సడెన్‌గా మీరు మార్చేశారనమాట. అంటే మనకు 'ప్రేమ కావాలి' మూవీ చూసాము. కంప్లీట్‌గా లవర్ బాయ్‌గా ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్‌గా మీరు చేంజ్ అయిపోయారు గదా! సో, ఏమనిపిస్తుంది? లేదండి, నేను ఎప్పుడు లవర్ బాయ్ అనే నా మొనోటోనస్ బ్రేక్ చేయాలని నేను చాలా ఫిల్మ్స్ డిఫరెంట్ ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చాను. కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్ చేశాను, కంప్లీట్ ఒక క్రైమ్ మీద ఒక ఇన్వెస్టిగేషన్ మీద చేశాను. సో లవర్ బాయ్ అనేది ఆ ఫస్ట్ 2 ఫిల్మ్స్ తప్ప తర్వాత నాకు డిఫరెంట్ ఫిల్మ్స్ చేయడం నేను అలవాటు చేశాను జనాలకి. సో ఆ ఇమేజ్ నుంచి బయటకు వద్దాం, అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు అందరూ కూడా అండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మేము నమ్మింది ఏంటంటే కంటెంట్ నమ్మి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ చేయాలి. అవును. ఒక మంచి కంటెంట్, ఒక మంచి ఫిలిం చెప్పాలి, ఒక ప్రాపర్గా ఒక కథ, మంచి కథ చెప్పాలి అనే ఒక ప్రయత్నంలో చాలా చేసుకుంటూ వచ్చాను. అందులో కొన్ని కుదిరాయి, కొన్ని కుదరలేకపోయాయి, కొన్ని నేను అనుకున్నట్టు రిజల్ట్స్ రాలేకపోయింది. బట్ శంబాలాకి వచ్చేసరికి కొంచెం మంచి బాగా కుదిరిందండి. మొత్తం ఎవ్రీథింగ్ మంచిగా వర్కౌట్ అయిందని నా నమ్మకం ఉంది. సో ఇది ఒక హానెస్ట్గా, ఒక జెన్యున్గా ఒక మంచి స్టోరీని తీసుకెళ్లి ప్రేక్షకులకి చెప్పాలి అనే ఉద్దేశంతో అందరం కష్టపడ్డాం. సో ఇందులో నేను ఒక పార్ట్ అవడం ఐఎమ్ హ్యాపీ. ఓకే. సో అంటే ఇట్స్ అంటే నేను చాలా రోజుల నుంచి ఐఎమ్ బీన్ ట్రైయింగ్ ఒక మంచి కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్ ఒక దొరికితే చేయాలని చేస్తూ వచ్చాను. బట్ ఇది ఏంటంటే ఇది కొంచెం ఒక మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిలిం కింద అవుతుందని నమ్మకం ఉంది. టీజర్